నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జేమ్స్ అండర్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు చరిత్రలోనే నిక్కార్సైన ఫాస్ట్ బౌలర్గా నిలిచిపోతాడు. తన పేస్, స్వింగ్తో మేటి బ్యాట్స్మెన్లను సైతం హడలెత్తించడం అండర్సన్కే చెల్లింది. ఇప్పటికే వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అండర్సన్ ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు. కెరీర్లో ఇప్పటిదాకా 188 టెస్టులు ఆడిన అండర్సన్ 704 వికెట్లు తీసి సత్తా చాటాడు. టెస్ట్ క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ అండర్సన్. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అండర్సన్ 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో శ్రీలంక దిగ్గజం మత్తయ్య మురళీధరన్, 2వ స్థానంలో ఆసీస్ లెజెండ్ షేన్ వార్నర్ ఉన్నారు. వీరిద్దరూ స్పిన్నర్లే. అండర్సన్ తన టెస్ట్ కెరీర్లో 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం కూడా విశేషం. అండర్సన్ తన టెస్ట్ కెరీర్లో అత్యధిక వికెట్లు భారత్ పైనే పడగొట్టాడు. అండర్సన్ భారత జట్టుతో ఆడిన 39 టెస్టుల్లో 149 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 39 టెస్టుల్లో 117 వికెట్లు సాధించాడు. ఇక తన చివరి టెస్టుల్లోనూ అండర్సన్ ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు విసిరిన తొలి ఫాస్ట్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో మత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే, షేన్ వార్నర్ మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. ముత్తయ్య మురళీధరన్ 44,039 బంతులు, అనిల్ కుంబ్లే 40,850 బంతులు వేయగా షేన్ వార్నర్ 40,705 బంతులు విసిరి తమ కెరియర్లను ముగించేశారు. ఇక మొదటి 3 స్థానాల్లో ఉన్న వీరు ముగ్గురు స్పిన్నర్లే కావడం కూడా విశేషం. అత్యధిక బంతులు విసిరిన బౌలర్లలో అండర్సన్ 4వ స్థానంలో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ అండర్సన్ కావడం విశేషం. ఇంగ్లాండ్ జట్టుకు నాజర్ హుస్సేన్ కెప్టెన్ గా ఉన్న 2003వ సంవత్సరంలో అండర్సన్ అరంగేట్రం చేశాడు. అప్పటికే అండర్సన్ వయసు కేవలం 20 సంవత్సరాలే. ఆ సమయంలో ఇంగ్లాండ్లో మాథ్యూ హోగార్డ్, స్టీవ్ హార్మిసన్, సైమన్ జోన్స్, ఆండ్రూ ఫ్లింటాప్ వంటి దిగ్గజ బౌలర్లు ఉన్న కారణంగా అండర్సన్ కు తక్కువగా అవకాశాలు వచ్చేవి. 2007లో అండర్సన్ దశ తిరిగింది. ఇక భారత జట్టుపై ఆడే మ్యాచ్ల్లో అండర్సన్ వీరవిహారం చేశాడు. మరో పేసర్ స్టూవర్ట్ బ్రాండ్ ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి ప్రత్యర్థులను బెంబేలెత్తించేవారు. వీరిద్దరూ కలిసి 138 టెస్టుల్లో 1039 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. అప్పటి వరకు మెక్ గ్రాత్, షేన్ వార్నర్ పేరిట ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేశారు. 2010 నుంచి కొన్నేళ్ల పాటు ఇంగ్లాండ్ టెస్టు జట్టు అప్రతిహత విజయాలను సొంతం చేసుకుంది. 2011లో భారత జట్టుపై విజయం, 2013-15లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు 2016 సౌత్ ఆఫ్రికాను కూడా వాళ్ల సొంత గడ్డపై మట్టి కరిపించింది. ఈ విజయాలన్నిటిలోనూ అండర్సన్ అద్భుతంగా రాణించాడు. సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లలో కూడా అండర్సన్ చెలరేగి బౌలింగ్ చేశాడు. 106 మ్యాచ్ల్లో మొత్తం 438 వికెట్లు పడగొట్టాడు. ముత్తయ్య మురళీధరన్ తర్వాత 2వ స్థానంలో నిలిచాడు. మురళీధరన్ సొంత గడ్డపై 493 వికెట్లు పడగొట్టాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.